హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక గీత నేను రాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పటంతో అమ్మా చెప్తున్నాను కదా, గీత రాదంట, మనమే వెళ్దాం పదమ్మా అని వెనక్కి తిరిగి చూసేసరికి గీత కనిపించడంతో ఏరా అబద్ధాలు కూడా చెప్తున్నావా నువ్వు? గీత ఎప్పుడో వచ్చి నా పక్కన కూర్చుంది కదా అని చెప్పేసి అనగానే నాకు టైం వస్తుంది, అప్పుడు నీ సంగతి చెప్తాను అని చెప్పేసి ఇక వీళ్ళందరూ కూడా కలిసి విష్ణు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళంగానే వీళ్ళని చూసి చూడంగానే మొహమాటం లేకోకుండా అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే గేట్ అయితే వేసేస్తాడు కదా, ఇదేంటిది ఈ రకంగా గేటు వేసేస్తున్నారు అని అనుకుంటూ ఉండంగానే ఈ లోపల విష్ణు వాళ్ళ నాన్న వంశీధర్ అయితే అక్కడికైతే వస్తాడు. చూడండి, నేను ఎప్పుడో నా దృష్టిలో కొడుకు చచ్చిపోయాడు అనుకున్నాను, అటువంటిది ఇప్పుడు కుటుంబం అంతా కలిసి వస్తే నిన్ను మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తాననుకోవటం అది మీ అవివేకం అవుతుంది, వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఆయన అంత మర్యాదగా చెప్పిన తర్వాత మనం ఎందుకుంటాం, పదండి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి అఖిల్ కూడా అంటూ ఉంటాడు. ఏవండి, మనం ఇక్కడికి వచ్చింది విష్ణు వాళ్ళ ఇంటిని చూసి వెళ్దామని కాదు, ఈరోజు మన కార్తికను అత్తవారింట్లో కోడలుగా పంపటానికి మాత్రమే వచ్చాం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం ఆగండి, నేను మాట్లాడతాను అని చెప్పేసి బాబాయ్ గారు అని అంటూ ఉంటే అమ్మా నువ్వు నన్ను ఫస్ట్ బాబాయ్ గారిని పిలవటం మానేసేయి అని అంటూ ఉండగా అది కాదు బాబాయ్ గారు, ఇక పోనీ మీరు నా గురించో మీ ఇంటి ముందు మేమందరం నుంచున్నామని దీని గురించి మీరు అస్సలు ఆలోచించొద్దు, ఒక్కసారి మీ కడుపున పుట్టిన ఆ కొడుకు విష్ణు ముఖం చూడండి, పాపం ఏమీ తెలీదు, నిన్నటి మొన్నటిదాకా తండ్రే లోకం, ఏదో మనసులో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్న విషయం మీకు కూడా తెలిసిందే, మీ పంతాల కోసం మా మావయ్య గారికి మీకు ఏవో పగలున్నాయని చెప్పేసేసి ఆ శిక్షని ఆ భారాన్ని మీ కన్న కొడుకు మీదే వేయటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి బాబాయ్ గారు, ఇక మీ యొక్క సమస్యతోటి మీ కొడుకుని బాధ పెట్టడం తప్పు బాబాయ్ గారు, ఇక మా కార్తీక విషయం అంటారా, మా కార్తీకను పరిచయం చేసిన రోజు మీరేమన్నారు, కార్తీక లాంటి కోడలు రావటం మా అదృష్టం అని చెప్పేసి అన్నారు, కోడలంటే కార్తీకలానే ఉండాలి అని కూడా చెప్పారు, అవునా కాదా బాబాయ్ గారు, ఆ రోజు నచ్చిన మా కార్తీక ఈరోజు మహారథి గారి కూతురు అని చెప్పేసి మీకు నచ్చటం లేదు అంతే కదా, చూడండి బాబాయ్ గారు, పెళ్లి చేసుకున్న కొత్త జంట ఈ రకంగా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవటం కరెక్ట్ కాదు, కాబట్టి పెద్ద మనసు చేసుకొని మీరే లోపలికి ఆహ్వానించండి, మిమ్మల్ని గేటు తీయటం కోసం మమ్మల్ని ఏం చేయమన్నా మేము తప్పకుండా చేస్తాం, చెప్పండి బాబాయ్ గారు అని అంటూ ఉంటే సరే అయితే నువ్వు ఇంతలా చెప్పావు కాబట్టి ఒక ఛాన్స్ ఇస్తాను, మహారథి వచ్చి నాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి వంశీధర్ చెప్పడంతో అవునా సరే అయితే బాబాయ్ గారు ఒక క్షణం, అత్తయ్య గారు ముందు మీరు అర్జెంటుగా మావయ్యకి కాల్ చేయండి అని అంటూ ఉండగా సరేనమ్మా అని చెప్పేసి అనగానే ఈ లోపల మహారథి అయితే కాల్ని లిఫ్ట్ చేస్తాడు. ఏవండి, మేము గేటు బయటే ఉండిపోయామండి, ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చిందండి అని అంటూ ఉండగా సరే అయితే సమస్య వచ్చిందా, ఆ సమస్య ఏదో మీరే పరిష్కరించండి, నేనైతే రాను అని చెప్పేసి అంటూ ఉండగా ఏంటి అత్తయ్య గారు మావయ్య గారు రాను అంటున్నారా, సరే అయితే మావయ్య గారు బిజీ అయితే మనమే ఇక విష్ణు వాళ్ళ నాన్నని కూడా తీసుకొని అక్కడికే వెళ్దాం, అందరం అక్కడికే వెళ్దాం పదండి అని చెప్పేసి గీతానంగానే ఈ మాటలన్నీ కూడా ఫోన్లో వినిపించడంతో మహారథి నేనే వస్తున్నాను ఒక్క నిమిషం వెయిట్ చేయండి అని చెప్పేసి మహారథి అయితే బయలుదేరుతాడు. ఏంటి ఏంటి ఆ సమస్య, ఇక్కడే ఆగిపోయారు ఎందుకు అని చెప్పేసి అనగానే ఏవండి, అది మన అమ్మాయి కోసం మీరు ఇక అన్నయ్య గారికి క్షమాపణ చెప్పాలి అని చెప్పటంతో ఒక్కసారిగా మహారథి అయితే షాక్ అయిపోతాడు. ఏంటి మావయ్య గారు మీరు ఇంతలా ఆలోచిస్తున్నారా, మగ పెళ్లి వాళ్ళే ఒక మెట్టు దిగి వచ్చారు, ఆడపిల్ల వాళ్ళం, ఇక మనం ఒక మెట్టు తగ్గడంలో తప్పేముంది, మీ అమ్మాయి కార్తీక ముఖం చూడండి, మీరు ఒక చిన్న సారీ అనేది చెప్పడం ద్వారా కార్తీక సంతోషంతో అత్తారింట్లో కోడలిగా మంచి స్థానంలో ఉంటుంది, మీరు క్షమాపణ చెప్పకపోతే కార్తీక కన్నీళ్లతోనే కాపురం చేయాల్సి వస్తుంది, మీ మీద మీ కూతురు జీవితం ఆధారపడింది మావయ్య గారు అని చెప్పేసి గీత చెప్పటంతో ఈ గీత నా వాళ్ళందరినీ కూడా తన మనుషులు చేసుకుంటుంది, కానీ అలా కాకుండా ఉండాలి అన్నా నా కూతురు నా కొడుకు భార్య అందరూ కూడా నేను చెప్పినట్టుగా చెయ్యాలి అంటే వాళ్లకు అందమైన జీవితాన్ని నేను ఇవ్వాలి, అప్పుడే వీళ్ళు నా మాట కూడా వింటారు అని చెప్పేసి మనసులో అనుకుంటూ సరే అయితే నా కూతురు జీవితం కోసం నేను ఒక మెట్టు దిగుతాను అని చెప్పేసి మహారథి చెప్పటంతో నాన్న అని చెప్పేసి ఇక మన
కార్తీక వాళ్ళ నాన్నని అయితే హాక్ చేసుకుంటుంది. ఇక తండ్రి కూడా తన కూతుర్ని హాక్ చేసుకోవటంతో అప్పుడు గేట్ అయితే ఓపెన్ చేపిస్తారు. ఈ రకంగా అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే మహారథి అలానే వంశీధర్ని చూస్తూ ఉంటాడు. అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉండగా, ఎంతసేపు చూసుకుంటారు మావయ్య గారు, ఆ సారీ ఏదో త్వరగా చెప్పేసేయండి అని చెప్పేసి అనటంతో ఇక వెంటనే సారీ అని చెప్పేసి చెప్పంగానే ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చుకోకపోవడంతో, ఇదేంటిది మా నాన్న సారీ చెప్పిన తర్వాత కూడా అలానే ఉండిపోయాడేంటి, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఏమీ మారటం లేదేంటి అని చెప్పేసి అఖిల్ అయితే మన గీతని అంటూ ఉంటాడు. బాబాయ్ గారు, మీరు అనుకున్నట్టుగానే మా మావయ్య గారు క్షమాపణ చెప్పేశారు, ఇంకేం కావాలి అని అంటూ ఉంటే, లేదు మహారథిని నేను టెస్ట్ చేశాను, కానీ కూతురు కోసం నా కూతురు కోసం తన క్షమాపణ చెప్పారు, పిల్లల కోసం తల్లిదండ్రులు ఒక అడుగు తిరగటం తప్పు లేదు అని ఇప్పుడు అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే, ఇంకా మీ మధ్య ఎటువంటి కోపతాపాలు లేవు, కేవలం బంధం మాత్రమే ఉంది, ఒకరికొకరు బావగారు అవుతారు కదా అని అంటూ ఉండగా, అంతే కదా బావగారు అని చెప్పేసి ఒకరికొకరు నవ్వుకుంటూ చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఏంటి బాబాయ్ గారు, ఈ సంతోషంలో, ఈ ఆనంద టైంలో అప్పుడు పెళ్లిలో అల్లుడికి కన్యాదానం చేయలేదని మా మావయ్య గారితో కన్యాదానం కూడా చేయించేస్తారా ఏంటి అని చెప్పేసి అనగానే, అవునమ్మా గీత, బాగా చెప్పావు, మీకేంటి, ఇక తల్లిదండ్రులుగా మేమైతే పెళ్లి చూడలేదు, కానీ మీరు పెళ్లి చేసి అక్షింతలు కూడా వేశారు, కానీ మగపిల్లవాళ్ళం నా కొడుకు కన్యాదానం చూడాలని మాకు కూడా ఉంటుంది కదా అని అంటూ ఉండగా, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి గీత ఒక్కసారిగా అయితే మొత్తానికి అయితే ప్లేటు, ఒక చక్కగా నీట్గా ఉన్న ఒక చెంబు అన్నీ తీసుకొని వచ్చి, మావయ్య గారు ముందు మీరు వెళ్ళి పట్టుపచ్చ కట్టుకొని రండి అని అనటంతో, అదేంటమ్మా గీత, ఇప్పటికిప్పుడు ఇవన్నీ నువ్వు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావు అని అనగానే, అందరం కలిసిపోయిన తర్వాత ఇటువంటి సిచ్యువేషన్ ముందే వస్తుందని ముందుగానే కార్లో పెట్టించేశాను మావయ్య గారు అని చెప్పేసి అనగానే, నాకు తెలుసు గీత, నువ్వు నన్ను ఎంత దిగజార్చాలనుకుంటున్నావో నాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటూనే విష్ణుని అయితే అక్కడ కూర్చోమని చెప్పి విష్ణు కాళ్ళని కంచంలో పెట్టి, రండి మావయ్య గారు రండి, కాలు కడిగి కన్యాదానం చేయండి అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే అనుకున్నట్టుగానే జాగృతి నీళ్లు పోస్తూ ఉంటే మహారథి అల్లుడు కాలైతే కడుగుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న విష్ణు వాళ్ళ నాన్న కూడా హ్యాపీగా ఉంటారు. ఇక వెంటనే మొత్తానికి కాలు కడిగేసిన తర్వాత, ఏంటి విష్ణు, కాలు కడిగిన ప్రోగ్రాం అయిన తర్వాత చాలా సంతోషంగానే ఉన్నావే, కానీ ఇప్పుడు మా మావయ్య గారు కాలు కడిగారు, అది ఒకటే కాదు, ఇక నువ్వు మా ఇంటి ఆడపిల్లని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి, మా మావయ్య గారు 20 సంవత్సరాలు ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచుకున్న మా అమ్మాయి కార్తీకను మీ ఇంటికి పంపించేశాం, ఇక నీ భార్య అయిపోయింది, కాబట్టి మీరందరూ జాగ్రత్తగా చూసుకోవాలి, ఏమంటారు బాబాయ్ గారు అని అంటూ ఉంటే, ఇక నుంచి కార్తీకను మా ఇంటి కోడలుగా కాదు కూతురుగా చూసుకుంటాం అని చెప్పేసి అనగానే, అందుకనే కదా మరి మా మావయ్య గారు కన్యాదానం కూడా చేసింది అని చెప్పేసి, ఆడపిల్ల ఒక 25 20 మాత్రమే పుట్టింటిలో ఉంటుంది, కానీ ఆ తర్వాత మొత్తం జీవితం అంతా కూడా అత్తవారింట్లోనే ఉంటుంది. నిజానికి ఆడపిల్ల జీవితం పుట్టింట్లో ఎలా ఉన్నదన్నది ఇంపార్టెంట్ కాదు, అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్ల సంతోషంగా సుఖంగా ఉంటేనే జీవితాంతం తనకి అందమైన జీవితం, అందమైన వాతావరణం ఉన్నట్టు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా పెరిగినా అత్తవారింట్లో మావయ్యతో కానీ లేకపోతే భర్తతో కానీ ప్రేమలు అభిమానాలు లేకోకుండా ఆ ఆడపిల్లను కన్నీళ్లు పెడితే ఆ ఆడపిల్ల జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది, జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. ఇక అవంతా కూడా కుటుంబానికి ఇంటికి అస్సలు మంచిది కాదు. కానీ మిమ్మల్ని చూస్తుంటుంటే మా కార్తీకను ఎంత బాగా చూసుకుంటారో మాకు బాగా అర్థమయ్యింది. ఇక మా కార్తీక చాలా అదృష్టవంతురాలు, మీ ఇంటి లాంటి తల్లిదండ్రులుగా చూసుకుని ఒక మంచి కుటుంబానికి కొడలైపోయింది, ఆ అదృష్టం అందరికీ ఉండదులేండి బాబాయ్ గారు అని చెప్పేసి మన గీత అంటూ ఉండటంతో ఆ మాటలు విన్న అఖిల్ అలానే చూస్తూ ఉంటాడు. పక్కనున్న జాగృతి, అమ్మా నీకు ఏ రోజు కూడా న్యాయం చేయలేదు, కానీ ఈరోజు నా కూతురు జీవితం కోసం ఇంతలా తహతహలాడుతున్నావు, ఇక నుంచి నువ్వు మా ఇంట్లో కూడా కళ్ళమట కన్నీళ్లు రాకోకుండా సంతోషంగా చూసుకునే శక్తి సామర్థ్యాలు దేవుడు నాకు కల్పించాలి, నా భర్త కూడా నిన్ను కూతురుగానే చూసుకునే రోజు తప్పకుండా వస్తుందమ్మా గీత, తప్పకుండా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక వెంటనే వాచ్మెన్తో, ఇంకా
కారులో చాలా పెట్టించాం కదా అత్తయ్య గారు, అవన్నీ తెప్పించేసేసి ఇక్కడ పెట్టించేద్దాం అని చెప్పేసి ఆ పనిలో అయితే ఉంటూ ఉంటారు. ఇక మేము బయలుదేరుతాం అని అంటూ ఉంటే, ఎక్కడికి బయలుదేరుతారు, మీరందరూ కూడా భోజనం చేసే వెళ్ళాలి అని చెప్పేసి అనగానే, మాకు చాలా పనులున్నాయండి, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా భోజనం చేసే వెళ్తాం. సరే అయితే కార్తీక ఉంటామమ్మా, బాయ్ అని అంటూ ఉంటే, ఇక వెంటనే నాన్న అని అంటూ ఉండగా కూతుర్ని అత్తవారింట్లో కాపురానికి పంపించడంతో ఇక తన తండ్రికి కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏంటో తన కూతుర్ని అత్తారింటికి పంపించేసరికి మావయ్య గారికి బాధ అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన కోడలు కూడా వచ్చినప్పుడు కూడా ఆ కోడలికి కూడా ఈరోజు మీ కూతురు ఏ స్థానంలో ఉందో ఆ రోజు ఆ అమ్మాయి కూడా అదే స్థానంలో ఉంటుందని తెలుసుకోవాలి అని చెప్పేసి గీత అయితే అంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి అత్తారింట్లో మంచిగా అడుగుపెట్టింది, బావా అని వాళ్ళు వీళ్ళు కలిసిపోయారు. మరి ఇంతకీ నిజంగానే వంశీధర్ మారిపోయాడా? ఇక మన కార్తీకను విష్ణు మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా, లేకపోతే తన తండ్రి పంతం కోసం కార్తీకని ఇంటి కొడలుగా తీసుకొని వస్తే మహారథి తన చెప్పు చేతల్లో ఉంటాడని చెప్పేసి ఈ రకంగా ప్లాన్ చేశాడా? ఇక ఒక ఇంటి ఆడపిల్ల అయిన గీతను ఇబ్బంది పెట్టి గీతను కన్నీటి తెప్పించాడు మహారథి. ఆ పాపం కూతురికి తగలబోతుందా? ఇదంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటే మనం రానున్న ఎపిసోడ్స్ కూడా ముందుగా తెలుసుకోవాలి. దానికోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.